నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు ప్రారంభించిన వివిధ జిల్లాల కలెక్టర్లు. గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. కొత్తపేట బస్టాండ్ సెంటర్లో యుగ పురుషుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు. ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చిన శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి. కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో హెల్మెట్ ప్రాధాన్యత వివరించిన జునైద్ అహ్మద్ మౌలానా. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన ఉత్తరాంధ్ర చర్చ వేదిక. గత 3 సంవత్సరాలుగా అనేక మంది చేస్తున్న ఉద్యమానికి న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త సేకరణ, నిర్వహణ, సంపద సృష్టి తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించి స్వయంగా నడిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి విడతగా గ్రామ స్థాయిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించారు. శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో నంబూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెళ్ల మనోహర్, పొన్నూరు శాసనసభ్యుడు తూలిపాల నరేంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళింది. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతి దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది, అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాం ఇవన్నీ. సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణగా ఆదర్శంగా తీసుకోవాలని కార్యక్రమం సాగుతూ ఉంది. కృష్ణా వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈ రోజున సన్మానం చేయడం జరిగింది. దాదాపు 35 మందికి. నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే. ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్రాస్కి జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది. క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్ళి క్లాప్ మిత్రకు సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది.
అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. సార్, పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్ నాడు ఒక్కడే స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు 1 కోటికి పైగా సభ్యత్వాలతో తెలుగుదేశం కుటుంబం ఏర్పడిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే సత్యానందరావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఒక సంచలనమని, పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే తెలుగు ప్రజలు మన్ననలు పొంది ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి సంచలనం సృష్టించి పాలనలో పెను మార్పులు తీసుకొచ్చారన్నారు. ఆనాటి భూస్వామ్య వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చాడంటే అది ఎన్టీఆర్ చలవే అని తెలిపారు. ప్రజలకు ఎన్టీఆర్ అందించిన సేవలు నాటి పథకాలే నేడు ప్రజలకు అందుతున్న పథకాలని సత్యానందరావు కొనియాడారు. ఈ సందర్భంగా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారితో కలిసి రోగులకు బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అనంతరం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు రెడ్డి, అనంతకుమారి కలిసి ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిని సత్యానందరావు అభినందించారు. దాతలకు ఫ్రూట్స్ మరియు మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపేట పంచాయతీ ఆవరణలో వృద్ధులకు ఎమ్మెల్యే సత్యానందరావు, యువ నాయకులు బండారు సంజీవ్ దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సత్యానందరావు ప్రారంభించి భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ బూసి జయలక్ష్మి, భాస్కరరావు, ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి, చిలువూరి సతీష్ రాజు, కరటూరి నరసింహారావు, కంఠంశెట్టి శ్రీనివాస్, గుత్తుల పట్టాభి, ముదునూరి వెంకట్రాజు, గబ్బర్ సింగ్ రాజు తదితరులు పాల్గొన్నారు. 29వ స్వర్గీయ కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ రాష్ట్రాన్ని దిశా నిర్దేశం చేసినటువంటి, తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో మనం అందరం పాలు పంచుకోవడం, వారికి నివాళులర్పించడం అంటే తెలుగు జాతి బాధ్యతగా తెలుగు వారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహనీయుడికి అందించే నివాళులుగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎన్టీ రామారావు గారు ఒక సంచలనం. ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర. సినిమా రంగంలో రారాజు, రాజకీయ రంగంలో మహానాయకుడు ఎన్టీ రామారావు గారు రారాజుగా సినీ రంగంలో ఉంటూ తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లో అడిగిడి అనంత కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి పెను సంచలనం సృష్టించి పెను మార్పులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన గొప్ప మహనీయమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి పేరు సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన చిరస్మరణీయుడు. అటువంటి గొప్ప కార్యక్రమాలు ఆయన ప్రజల కోసం చేశారు. ఎన్టీ రామారావు గారు రాకముందు, తెలుగుదేశం పార్టీ రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆనాడున్న పాలకులు వేరు, ఆనాడున్న జమీందారీ భూస్వామ్య వ్యవస్థ వేరు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చాడు. అనేక మంది విద్యావంతులు, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, పట్టభద్రులు కానీ, సామాన్య రైతులు కానీ, సామాన్య వ్యాపారులు కానీ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయానికి సరికొత్త నిర్వచనం చెప్పారు ఎన్టీ రామారావు గారు. రాజకీయం అంటే దోచుకు తినడం కాదు, సామాన్య ప్రజలకి మేలు చేయటం అనే చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు.
ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళంటే గుర్తింపు వచ్చింది. ఎమ్మెల్యేలు గ్రామాల్లో కనపడటం జరిగింది. పేదవాళ్ళకి కనీసం తిండి, బట్ట, నీడ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. 2 రూపాయల బియ్యం కానీ, సగం ధరకే చీర దోవతి కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ అందించిన మహనీయుడు. పేద వర్గానికి కనీసం ఒక పట్టెడు అన్నం పెట్టాలా, కట్టుకోవడానికి బట్ట ఉండాలా, ఉండడానికి నీడ ఉండాలా అని ఆలోచించిన వాడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారే మహిళలకు గుర్తింపు తెచ్చారు. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన, మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చిన ఎన్టీ రామారావు గారు. మాండలిక వ్యవస్థ మండలాలు వచ్చాయంటే ఎన్టీ రామారావు గారు. సింగిల్ విండో విధానం సొసైటీలు వచ్చాయంటే ఎన్టీ రామారావు గారు. లేదా కరణం మున్సిపల్ వ్యవస్థను రద్దు చేశారు అంటే ఎన్టీ రామారావు గారు. 50 రూపాయల ఆస్పౌర్కి విద్యుత్తు ఇచ్చారు అంటే ఎన్టీ రామారావు గారు. ఈ గ్రామాల్లో ఆనాడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే ఎన్టీ రామారావు గారు. అనేక మార్పులు ఆనాడు ఆయన ప్రజల కోసం తలపెట్టి చేయడం జరిగింది. అన్ని వర్గాల్ని ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి మహానాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన పనిచేసింది కేవలం 7 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా. ఆ 7 సంవత్సరాల కాలంలో అనేక సంస్కరణలు తెచ్చారు. ఈ రాష్ట్రాల్లో సమూలమైన మార్పులు తెచ్చారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక ఆలోచనలు చేశారు. నీటి ప్రాజెక్టులు కానీ, రకరకాలైనటువంటి అనేక పేద వర్గాలకు పెన్షన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. 30 రూపాయల పెన్షన్ ఈనాటికి కూడా కార్యక్రమం. ఆ ఇల్లే, ఆ పెన్షనే, ఆ బియ్యమే నేటికి కూడా నడుస్తూ ఉన్నాయి. సామాన్య ప్రజలకు చేరువైన అగ్రనాగేష్ గారు వేది మీద రండి. ఆనందరావు. ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్లు ధరించాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ విధిగా ధరించాలన్నారు. హెల్మెట్తో ద్విచక్ర వాహనాలపై ప్రయాణం అత్యంత సురక్షితమని, ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు హెల్మెట్ రక్షణగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా హెల్మెట్లు అందజేశారు. ఈ హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి ఆంధ్ర ఆర్గానిక్ లిమిటెడ్ బైడి భీమవరం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సూర్యమహల్ బ్రాంచ్, ఇండియన్ బ్యాంక్ మహిళా కళాశాల బ్రాంచ్ అరసవిల్లి వారు స్వచ్ఛందంగా హెల్మెట్లు అందజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవా సంస్థ సభ్యులు గేదెల ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇందిరా ప్రసాద్. డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా రిటైర్ అయిన తర్వాతను అడ్వకేట్ని అయ్యాను. అడ్వకేట్గా న్యాయ సేవాధికార సంస్థలోను, జిల్లా కోర్టులోను నిత్యము నా పరిధిలో నేను పేదలకు సాయం చేయడం జరుగుతుంటుంది. మరి అలాగే కాలేజీల్లోనూ, స్కూల్స్లోనూ, మెడికల్ కాలేజెస్లోను, ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చట్టాలపై అవగాహన కల్పించడానికి జడ్జి గారు, న్యాయ సేవాధికార సంస్థ జడ్జెస్తో వెళ్ళి చట్టాలపై అవగాహన కల్పిస్తాం. కనుక ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. అలాగే లైసెన్స్ ఉంటేనే కానీ రోడ్డు మీదకి రాని పరిస్థితిలో ఉండాలని మీ అందరికీ నేను కోరుకుంటాను. ప్రజలకి లైసెన్స్ లేకుండా రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తే వాళ్ళకి కఠిన శిక్షలు చట్ట ప్రకారం ఉన్నాయి. కనుక లైసెన్స్ లేకుండా యూత్ ముఖ్యంగా లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి ఎక్కొద్దని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినందుకు ఉత్తరాంధ్ర చర్చ వేదిక తరపున ప్రత్యేక ధన్యవాదములు. గత 3 సంవత్సరాలుగా కార్మికులు, కర్షకులు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న పోరాటానికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వివిధ రకాల ఉద్యమాలు, ధర్నాలు,
బంధులు గత వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో 2021లో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు నేడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పూర్తి మెజార్టీ లేకపోవడం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీల వల్ల కేంద్ర ప్రభుత్వం ఆధారపడడం వల్ల మన రాష్ట్రానికి ఈరోజు ఈ ఆర్థిక కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది తాత్కాలిక ఊరట. నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊపిరిపోయాలంటే సొంత గనులు కేటాయించాలని, అప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం సరుస్థాయిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇట్లు బుద్ధ రాజేష్, ఉత్తరాంధ్ర చర్చ వేదిక సభ్యుడు. నమస్కారం. మరి నిన్న కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్లు ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మరి ఇది తాత్కాలిక ఊరటే. నిజమైన ఊరట ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కు న్యాయం చేకూర్చినట్లు అవుతుందని మరొకసారి విన్నవిస్తూ, ఈ 14,400 కోట్లు ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు, అలాగే స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు, కర్షకులు అందరూ కృషి ఫలితంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీ ప్రకటించింది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కార్మికులు, పార్టీలు, వివిధ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి వివిధ రూపాల్లో ఉద్యమం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. అలాగే గతంలో 2021లో జనవరిలో ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ప్రైవేటీకరణ ఆపాలంటూ తీర్మానం చేయడం కూడా ఇందులో ఒక భాగమే. అందువల్లే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాయి. మరి పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయిస్తే మరి ఒక్కసారి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోతుంది. ఎందుకంటే ప్లాంట్ స్థాపించింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దానికి జీవం పోసి ఊపిరి పోసినట్లు అవుతుంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం సొంత గనులు కానీ కేటాయించినట్లయితే చిరస్థాయిగా నరేంద్ర మోడీ గారి పేరు నిలిచిపోతుందని మరొకసారి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నమస్కారం. నట సౌరభాముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పెద్దిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో హట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి శ్రీను మాట్లాడుతూ, తెలుగువాడి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేసిన మహానీయుడు అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, కంకిపాటి వెంకటేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, మాజీ పాండురంగస్వామి, దేవాలయ చైర్మన్ యాళ్ల వరహాలు, మాజీ ఎంపీటీసీ బొందు కాశీ విశ్వనాథం, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరీ, జిల్లా టీఎన్ఎస్ అధ్యక్షులు పెద్దిరెడ్డి పండు, ఎంపీటీసీ గుల్లా దివ్య నాగరాజు, బత్తిన అచ్చిరాజు, మల్లిపేది రమణ, జూరెడ్డి ప్రసాద్, దంతులూరి నాగు, సల్లికి రమణ, పేరాజు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు బొందు కాశీ విశ్వనాథం, పల్లా విలియం కేరీ, సీనియర్ నేత బుల్లిదొర మీడియాతో మాట్లాడారు. మన హోమ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి తెలుగుదేశం శ్రేణులు, నాయకులు, కార్యకర్తలందరూ సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల ఇంపునింపజేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నారంటే అది అన్న ఎన్టీఆర్కే చెల్లింది. అలాగే పొడుగు బలహీన వర్గాలకి ఆ రోజు సరైన వేదిక లేదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎవరైతే బీసీలు, పొడుగు బలహీన వర్గాల దీంతో అధికారాన్ని పొంది సంక్షేమాన్ని ఈ దేశానికే ఆదర్శంగా నిలిపిన వ్యక్తి, మొట్టమొదటిసారిగా పెన్షన్లు తీసే ఏదో వయోవృద్ధులకు ఎవరికైతే ఉందో వాళ్ళకి పెన్షన్ తీసుకొచ్చిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్. కాబట్టి ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం, ఆయన వర్ధంతిని మనం ఇంత ఘనంగా జరుపుకోవడం పాయకరావుపేట ప్రజల తరఫున, పాయకరావుపేట తెలుగుదేశం శ్రేణుల తరఫున నేను మరొకసారి గర్వంగా చెప్పుకుంటూ
అమర్ రహే అన్న ఎన్టీఆర్, అమర్ రహే. జై తెలుగుదేశం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గం తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగువారి ఖ్యాతిని ప్రపంచాన్ని సాటిన మహనీయులు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీ స్థాపించిన మహనీయుడు నందమూరి తారక రామారావు. అలాంటి మహానుభావుడు వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఒకసారి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గం తరఫున తెలుగుదేశం నాయకులందరి తరఫున కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకున్నాం. నందమూరి ఎన్టీఆర్ గారికి ఇవాళ ఘన నివాళులు అర్పిస్తూ 29వ వర్ధంతి మనం నివాళులు అర్పించి మన జనమందరూ పార్టీ తరఫున మన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ వచ్చి ఈ నివాళులు అర్పించినందుకు చాలా ఘనంగా చేద్దాం ఉంటుందని చెప్పుకుంటూ నిజంగా మరి ఇవాళ ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన పెట్టిన పిచ్చ వల్లే మనం ఇవాళ అన్నీ జరుపుకుంటున్నాం. నిజంగా పెన్షన్లు కానీ ఇల్లు కూడు గుడ్డ ఉండాలనేటువంటి నినాదంతో ఆయన ముందుకు జరిపించారు కాబట్టి ఆయన సూచనలో మనం జరుపుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఎన్టీ రామారావు గారు లేని పద్ధతి ఆయన నిజంగా మా అల్లుడు గారు అయినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన దీవెనలు అందుకుంటూ మనందరికీ దీవెనలు ఇస్తూ నిజంగా ఇవాళ మరి చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఎప్పుడో చరిత్రలో లేదట ఏడైనంత ఇదిగా పండుగ, పెద్ద పండుగ అంటే పెద్ద పండుగలాగా జరిపించుకున్నాం అనేటువంటిది నిజంగా మరి ఇవాళ టీవీలు అన్నీ చెప్తున్నారు. చాలా ఘనంగా చేసుకున్నారు అందరూ కూడా. ఇవాళ అందుచేత ఇవాళ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష అన్నారు. ప్రతి నెలలో 3వ శనివారం రోజున స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఆమె ఆధ్వర్యంలో నగరంలో తెలుగు పెంటయ్య కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి అనంతరం మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అలాగే పరిసరాల పరిశుభ్రతపై పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన అందరికీ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్, ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీకాంత్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మొదటిసారి ఈరోజు జనవరి 18న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తెలుగు ముసలి కాలనీ పార్కులో క్లీనింగ్ ప్రోగ్రాం అనేది ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గారు, అదేవిధంగా అక్కడ ఉండే లోకల్ లీడర్సు, ఆర్పీలు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంతోపాటు ఈరోజు మొత్తం నగరపాలక సంస్థ పరిధిలో మన మున్సిపల్ ఆఫీస్తో పాటు అన్ని సచివాలయ ఆఫీసులు కూడా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పార్కులను కూడా మనం 4 పార్కులకి ఏదైతే టాయిలెట్స్ కూడా మనకి ఈ మధ్య మనం కొన్ని బాగు చేసుకోవడం జరిగింది. మరికొన్ని టాయిలెట్స్ కూడా ఈరోజు ఆ క్లీనింగ్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఆ టాయిలెట్స్ క్లీన్ చేపిస్తున్నాం, ఆఫీసులన్నీ క్లీన్ చేపిస్తున్నాం, పార్కులు కూడా క్లీన్ చేపిస్తున్నాం. అలాగే ఊరి ఎంట్రన్స్లో మనకి సింహద్వారం కానీ, అదేవిధంగా పెద్దపాడు ద్వారా కానీ నవబాల జంక్షన్ దగ్గర కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇది కేవలం మున్సిపల్ సిబ్బంది మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముఖ్యమంత్రి వారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఇల్లుతో పాటు ప్రతి వీధిలో కూడా వాళ్ళు ఏరియాల్లో వాళ్ళు క్లీన్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా స్వచ్ఛ ఆంధ్ర అనేది సాధన జరుగుతుంది. కాబట్టి శ్రీకాకుళం నగర ప్రజలందరికీ కూడా ప్రతి నెల 3వ శనివారం నాడు జరిగే కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరూ భాగస్వాములు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించమని రాష్ట్ర ప్రభుత్వం అందరి ప్రభుత్వ ఆఫీసెస్లో తర్వాత మాస్ అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పింది. ఎవ్రీ మంత్ 3rd సాటర్డే. సో అందులో భాగంగా ఇవాళ మన
డివిజన్ శ్రీకాకుళం డివిజన్లో ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్లస్ తహసీల్దార్ ఆఫీసెస్లో అండ్ మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసెస్లో ప్రతి దగ్గర మాస్ డ్రైవ్గా ఆఫీసర్స్ అందరూ వచ్చి ఈ క్లీనింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా చెత్త అన్నది బయట కనిపించకూడదు. ఒక చెత్తని మామూలుగా ప్రాపర్గా ఎట్లా డిస్పోజ్ చేయాలి అన్న అవేర్నెస్ జనాలకు కూడా క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం చేసి అవతల వాళ్ళకి ఆచరించేలా చేయాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ సైడ్ నుంచి తెలుగు ముసలయ్య పార్క్లో నిర్వహించడం జరిగింది. ప్లస్ మా శ్రీకాకుళం తహసీల్దార్ ఆఫీస్లో ప్లస్ కలెక్టరేట్లో కూడా నిర్వహించడం జరిగింది డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో. సో ఈ మాస్ డ్రైవ్ని ఇంకా వచ్చే ప్రతి మంత్ నుంచి షెడ్యూల్ ప్రకారంగా ఏ యాక్టివిటీ చేయాలో స్వచ్ఛ దివస్ కింద యాక్టివిటీస్ని ఆఫీసర్స్ అందరూ నిర్వహించి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొదటగా మన ప్రభుత్వ కార్యాలయాల నుంచి మొదలుపెట్టేసి దీన్ని గ్రామ చివర్ల వరకు అందించాలి. స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యంగా, స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని మా తరపున మేము ఎంత కష్టపడినా అది మళ్ళీ చెత్తేస్తే అది మళ్ళీ పాడైపోతుంది. సో ప్రజలందరూ స్వతహాగా ఏ తిన్న వస్తువునైనా ఒకవేళ వీలుంటే డస్ట్బిన్లో పెట్టండి, లేదంటే కవర్లో పెట్టుకొని దాన్ని మీకు అందుబాటులో ఉన్న డస్ట్బిన్లో పడేసినట్టు చేసుకోండి. అలాగే మా క్లాప్ బళ్ళు అంటే చెత్త కలెక్ట్ చేసుకుని సబ్బవరం మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో కార్యక్రమంలో గండి బాబ్జీ తనయుడు టీడీపీ యువనేత గండి వంశీ దీపక్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మిడతాన మహాలక్ష్మి నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు భరణికాన బాబురావు, మాజీ ఎంపీపీ గండి దేముడు, మాజీ మండల టీడీపీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, మాజీ ఆర్ఈసీ వైస్ చైర్మన్ కోటాన అప్పారావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు పీబీవీ ఎస్ఎం ఎండరాజు, మండల కేంద్రంలోని స్వర్గీయ ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోరాడ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గండి వంశీ, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, భరణికాన రామారావు, గండి దేముడు కోట అప్పారావు మాట్లాడుతూ క్రీస్తు శేషులు ఎన్టీఆర్ రాష్ట్ర ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సినీ నటుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని కొనియాడారు. అనంతరం పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గవర అప్పారావు, కె రామకృష్ణరాజు, దొడ్డి సూర్యప్రకాష్, బోకం సత్యనారాయణ, గండి సత్యం, అప్పల్నాయుడు, చెల్ల అప్పల్నాయుడు, ఎల్లాజి నాయుడు, ఆతిరెడ్డి పోతరాజు, రొంగలి దేముడు బాబు, పల్ల తాతారావు, కోరాడ శ్రీనివాసరావు, లెక్కల అప్పల్నాయుడు, బర్ల రమణ, దాసరి వెంకటరమణ, కిల్లి వెంకట సత్యనారాయణ, పడాల వెంకటరమణ, రోమాల చంద్రశేఖర్, పెద్దాడ రమణమ్మ, ఎంపీటీసీలు, సర్పంచులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం, దేశం మొత్తం ప్రపంచం నలుమూలన అన్నగారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారి ఆధ్వర్యంలో పనవాడ మండలంలో, కబ్బాడ మండలంలో, అలానే పెందుర్తి, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ వార్డు 7 వార్డుల్లో కూడా అన్నగారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ వేడుకల్లో పేద ప్రజలకి దుప్పట్లు కానీ, పళ్ళు పంచడం కానీ, అలానే జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం కార్యక్రమాలు కానీ, ఇతర సేవా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసి ఈరోజు అన్నగారి వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇటువంటి రోజున పేద ప్రజలు కానీ అందరూ కానీ అన్నగారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటున్నాము. ఎలాగైతే అన్నగారు చిన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక గొప్ప సినిమా తారగానే కాదు, అలానే రాజకీయవేత్తగా వెళ్ళి తెలుగు ప్రజలు, ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు ప్రజలకి ఎంతో సేవ చేశారు. ఆయన జీవితం మనకే కాదు రాబోయే తరాలకి అందరికీ కూడా ఒక స్ఫూర్తి. ఆయన
ఆయన ఏ ఆశయాలతో అయితే బ్రతికారో ఆ ఆశయాలు ఇంకా బ్రతుకుండాలి. ఆ ఆశయాలు సాధించడానికి మనం కూడా ముందుకెళ్ళాలి. సినీ జీవితంలో ఎన్నో పాత్రలు పోషించిన అతను మన తెలుగు తెరకి ఈ పౌరాణిక పాత్రలు కానీ, ముఖ్యంగా కృష్ణుడు రాముడిని మన తెలుగు తెరలకి, తెలుగు ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి అతను. ఆయన బ్రతుకున్నప్పుడే కాదు, చనిపోయాక కూడా ఒక రాముడు కృష్ణుడిలానే మన తెలుగు ప్రజల మధ్య మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా ఏదైతే పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ ఉండాలి అనే ఉద్దేశంతో, అలానే తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. స్థాపించిన 9 నెలల్లోనే చైతన్య రథయాత్ర మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం 5,000 కిలోమీటర్లు తిరిగి స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాము తెలుగుదేశం పార్టీ. అలానే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఎంతో మంచి కార్యక్రమాలు చేశారు. 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, పేదవాళ్ళకి పెన్షన్ మొదలు పెట్టడం అయితేనేమి, స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అయితేనేమి, మహిళలకు ఆస్తి హక్కు అయితేనేమి, ఇతర మద్యపాన నిషేధం అయితేనేమి, ఇలా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అన్ని మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి 29-30 సంవత్సరాలు అవుతున్నా సరే ప్రజలు ఆయన ఇంకా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు ప్రజలు ప్రపంచ నలుమూల ఎక్కడ ఉన్నా సరే అన్న ఎన్టీఆర్ గారిని గుర్తుపెట్టుకుంటారు. ఆయన ఎక్కడున్నా సరే, ఏ లోకంలో ఉన్నా సరే ఆయన ఆశీస్సులు మన అందరికీ ఉండాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఉండాలి. ఆయన స్ఫూర్తితోనే ఇప్పుడు చంద్రబాబు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, నాయకులు అయితేనేమి, మేమైతేనేమి కానీ పార్టీలోకి వచ్చి పార్టీకి ఎంతో సేవ చేస్తున్నాము. ఆయన ఆశీస్సులు మాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండ్రేడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు జుత్తక కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనపర్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జుత్తక సూర్యకుమారి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన మహానీయుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల కాల పరిమితిలోనే అధికారంలోకి తెచ్చి ప్రజలకు మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలను అందించిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఈ తెలుగు ప్రజలు ఉన్న 2 రాష్ట్రాలు కూడా అన్న ఎన్టీఆర్ను ఎప్పుడు గుర్తుంచుకోవాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలలా నిలిపేలా చేసిన ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కుతుందని, ఆ చిరస్మరణీయుణ్ణి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలని, తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు కరువు కాటకాలు ఏర్పడకుండా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి వాళ్ళకైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చి సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని నమ్మిన ఆయన పేద ప్రజలకు ఎంతో మేలు చేశారని, ఆయన ఆశయాలతో ఆయన వేసిన బాటలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుచుకుంటూ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికై ఎంతో కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పెదపూడి మండలం గండ్రేడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మన తెలుగు ప్రజలు ఉన్నంతకాలం, ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉన్నంతకాలం కూడా ప్రతి ఒక్కరిలోనూ చిరస్మరణీయులై ఉంటారు మన ఎన్టీఆర్ గారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు ప్రజలు ఎలాంటి కరువు రీత్యా బాధపడేవారు. దాన్ని ఉద్దేశించి నేను ఏదైనా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టి వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చి ఈరోజు తెలుగు ప్రజల్ని ప్రపంచ నలుదిశలో వ్యాప్తి చేశారంటే దానికి కారణం మన ఎన్టీఆర్ గారే. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచ నలుదిశల్లో కూడా కీర్తి పతాకాలు అందుతూ ఎంతో ఆత్మగౌరవంతో అలాగే అందరూ బ్రతుకుతున్నారంటే దానికి ఎన్టీఆర్ గారు కారణం. అలాగే చంద్రబాబు ఏ నినాదంతో అయితే ఈ పార్టీ పెట్టారో ఎన్టీఆర్ గారు దాన్ని ఇప్పటి వరకు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అంటూ ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ 40 సంవత్సరాలు పైగా దాటి ప్రజాదరణ పొందుతూ ఈరోజు కూడా కూటమి ప్రభుత్వంతో ఏర్పడి ఈరోజు ప్రజలందరికీ కూడా విశేషమైన సేవలు అందిస్తుందంటే అప్పుడు ఎన్టీఆర్ గారు పెట్టిన నినాదాలు, ప్రజాసేవ కారణంగా ఆ దిశగా ముందుకు తీసుకెళ్తూ మన చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగు ప్రజల గుండెల్లో నీరాజనాలు పొందుతూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిందే మన తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపడానికి. ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. ఎప్పుడు కూడా ప్రజలందరి గుండెల్లో, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం కూడా ఎన్టీఆర్ గారు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మరణీయులై ఉంటారు.
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ పిలుపునిచ్చారు. శనివారం నర్సన్నపేట పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద స్వచ్ఛాంధ్ర పేరుతో నిర్వహించిన పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు తప్పనిసరిగా పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీలలో కూడా పరిశుభ్రత పట్ల కూడా దృష్టి సారించి ఆరోగ్యకరమైన గ్రామాలను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. ఈ క్రమంలో అక్కడే జరిగిన స్వచ్ఛాంధ్ర పనుల్లో ఆయన స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి పాల్గొన్నారు. అనంతరం విలేకరుల కాలనీల వద్ద మహిళలకు తడి చెత్త, పొడి చెత్త పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రధాన రహదారిలో ఉన్న స్థానిక శాఖ గ్రంథాలయం వెనుక అపరిశుద్ధ్యం నెలకొని ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. పల్లిపేట జంక్షన్, ఇందిరానగర్ కాలనీలో పారిశుద్ధ్యం పట్ల స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం అండర్ డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ వ్యవస్థ పట్ల దృష్టి సారించి అభివృద్ధి చేయడం పట్ల స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కృషిని ఆయన అభినందించారు. అనంతరం ప్రతిజ్ఞ చేపట్టారు. ఇకపై ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, R&B, పంచాయతీరాజ్ తదితర శాఖ అధికారులతో పాటు డిపిఓ, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొరకు ప్రతిరోజు కొంత సమయము కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నాతో వారికి కూడా స్వచ్ఛతమయపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ అనకాపల్లి పట్టణంలోని ఉన్న వివిధ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయమని, ఆయన గురించి తెలియని తెలుగువాడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరని అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రామునిగా, కృష్ణునిగా, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని అన్నారు. అంతేకాక 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల కోసం కిలో 2.5 రూపాయలకే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కి చెందుతుందని అన్నారు. అనకాపల్లి ప్రాంతంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హయాంలో చేపట్టిన అనేక శాశ్వత నిర్మాణాలకు ఎన్టీఆర్ పేరును పెట్టడం జరిగిందని, ఇవి ఇప్పటికీ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ అనకాపల్లి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. వీటిలో ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్, ఎన్టీఆర్ వైద్యాలయం, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ రక్షిత మంచినీటి పథకాలు, వివిధ నదులపై నిర్మించిన వంతెనలు, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన బీఆర్టీ కాలనీ వంటి వాటితో ఎన్టీఆర్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిందని అన్నారు. తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 1 కోటికి పైగా సభ్యత్వాలు ఒక ప్రాంతీయ పార్టీకే రావడం దేశంలోని ఒక ఘనత అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గత 5 ఏళ్ల పాలనలో ఏపీ ప్రజలు రాక్షస పాలనలో తీవ్రంగా నష్టపోయారని టీడీపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలల వ్యవధిలోనే స్టీల్ ప్లాంట్కు భారీ ఊరట కలిగించేలా ఆర్థిక ప్రయోజనాలు సాధించడంలో విజయం సాధించిందని అన్నారు. విశాఖ మోదీ పర్యటనతో లక్షల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూపెట్టారని, రైల్వే జోన్పై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఏదైతే 11,500 కోట్ల రూపాయలు సుమారుగా ఈ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కేటాయించడం ఇక్కడ విశాఖపట్నం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి గాను ముఖ్యంగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు అయినటువంటి అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆమరణ నిరాదీక్ష కానీ, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ప్రెజర్ కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చి అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రస్తావన చేసి, అదేవిధంగా సెంట్రల్లో కూడా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే కుమారస్వామి గారు ఉన్నారో వారికి అనేక సార్లు పర్యాయాలు దీని మీద ప్రస్తావించడం, ఇక్కడ స్థానిక ఎవరైతే లోక్సభ సభ్యులు ఉన్నారో శ్రీభర్త గారు ఆయన కృషి, ఇక్కడ ఏదైతే విశాఖపట్నం ప్రజలు 5 లక్షల సుమారుగా మెజారిటీతో గెలిపించారో దాని మీద అక్కడ అదే పనిలో ఉండి వెంటపడి ఎవరైతే ఉక్కు స్టీల్ మినిస్టర్ గారు ఉన్నారో వారిని ఆయన వెంటపడి ఆయన ఇక్కడ తీసుకొచ్చి దాన్ని పూర్తిగా స్టీల్ ప్లాంట్ అన్నింటిని కూడా పరిశీలన చేసి, అక్కడ చాలామంది గతంలో ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నాశనం చేద్దాం అనుకున్నారో అలాంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా దీన్ని పునరుద్ధరించి దేశంలోనే ఒక మంచి స్టీల్ ప్లాంట్గా చేయాలనే ఆలోచనతో ఉందని చెప్పినట్టు కుమారస్వామి గారు పూర్తిగా ఇది కూటమి ప్రభుత్వం తాలూకా విజయంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని వెనక ఇక్కడ స్థానిక ఎంపీ భరత్ గారు కానీ, లేదంటే పల్లా శ్రీనివాసరావు గారు కానీ చేసిన కృషి ఇక్కడ విశాఖపట్నం ప్రజలు మర్చిపోరని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మళ్ళీ ఈ స్టీల్ ప్లాంట్ అంటే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటి నినాదంతో పుట్టినటువంటి ఇది ఒక్క విశాఖపట్నంకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్కి తలమానికమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం చాలా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి గాను ఏదైతే సెంట్రల్లో నరేంద్ర మోడీ గారికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ యాజమాన్యం కానీ ఇక్కడ ఆ కార్మికులు కూడా ఏదైతే ఆ ప్యాకేజ్ ఇచ్చారో దాన్ని సరిగా సద్వినియోగం చేసుకొని వారి కృషి కూడా మళ్ళీ గతంలో లాగా కాకుండా మళ్ళీ దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ అభివృద్ధి పదంలో ఉండాలని మీరందరూ కూడా దీనికి అందరూ సహకరించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం ఆ కేసుల కోసం ఢిల్లీ వెళ్ళింది తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఆయన పూర్తిగా అవినీతిపరుడు కాబట్టి అవినీతి ఆ మరకను చేర్పుకోవాలి. ఆయన జైలు కేసుల నుంచి తప్పించుకోవడానికే కేంద్రంతో లాలూచి పడి పూర్తిగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వైనం మనందరం చూస్తాం. దాని ప్రతిఫలమే మొన్న 11 సీట్లకు పడిపోయినటువంటి మనం చూసాం. గతంలో పోస్కోతో ఒప్పందం కుదుర్చుకొని పూర్తిగా సర్వనాశనం చేసేద్దామన్న ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అందుకని పూర్తిగా పట్టించుకుపోవడం వల్లనే 5 ఏళ్ళు కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయినటువంటి వైనం మనం చూసాం. గతంలో ఆయన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో జవాబుదారీతనానికి దూరంగా ఉన్నట్లు ఆరోపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చించకాల విజయ్ నాతవరం మండలం తాండవ రిజర్వాయర్లో నూతన నీటి సంఘం చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, డీసీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, వైస్ చైర్మన్ జోగు బాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, డిఈ అనురాధ, ఈఈ బాలసూర్యం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆయనకు సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇప్పుడు ఏదైతే సమస్య చెప్పారో అది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ బ్యూటిఫికేషన్ కూడా వీలవుతే ఏదైనా కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ కూడా మనం అడిగే విధంగా ముందుకెళ్దాం.
థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఈ తాండవ రిజర్వాయర్ కింద ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఈ కమిటీ సభ్యులందరూ కూడా తరచూ మీటింగ్స్ పెట్టుకొని ఏదైనా రెజల్యూషన్ పాస్ చేసినా కూడా దాన్ని ముందు తీసుకెళ్లి మనం అగ్రెసివ్ గా ఒక ముందుకు ఫాస్ట్ గా పనిచేయడం వల్ల అయ్యన్ పాత్ర గారు కూడా ఫండ్స్ తేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఎస్టిమేషన్ చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇంకా ఈజీగా మనం ముందు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుతున్నానండి. రేపు రానున్న రోజుల్లో అయ్యన్ పాత్ర గారు కూడా ఒకసారి విజిట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మరింత అప్పటికి ఇంకా ఏమన్నా అప్గ్రేడ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా డిఈ గారు ఈ గారు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇక్కడ పెద్దలు ఉండే ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆయనకి ఇవ్వాలన్నా ఆయన తీసుకుంటే మేము కూడా మాకు వరకు అంటే నేను ఈరోజు టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నాను. నా వరకు నేను ఏం చేయగలిగానో అది అక్కడ ఫాలో అప్ నేను చేసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటాం. సెలవు. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మహానేత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో శనివారం 1వ వార్డు పినారివారిపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి మరియు ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలు త్యాగాలను గురించి స్మరించుకున్నారు. దేశ చరిత్రలోనే కార్యకర్తలకు 5 లక్షల బీమా అందించడంలో నారా లోకేష్కు అభినందనలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి 11,000 కోట్లు తీసుకువచ్చిన నారా చంద్రబాబు నాయుడు తమ్మున్న నాయకుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు. రత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి అయితే ఇది ఆయన చనిపోయిన సమయానికి చాలా మంది ఈ రోజు ఉన్న యంగ్స్టర్స్ కానీ చాలా మంది కూడా ఇప్పుడు 2000 తర్వాత కానీ అలా పుట్టిన వాళ్ళు ఎవరికి కూడా తెలీదు 96 తర్వాత. కాబట్టి ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఏకైక ఉద్దేశంతో, ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆయన పూజిస్తున్నాము, ఆయన గుండెలో పెట్టుకొని ఆరాధిస్తున్నాం అంటే ఎంత మహోత్తరమైన వ్యక్తి అయి ఉంటారు అనేది ఈ రోజు ఉన్న జనరేషన్ కూడా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అలా 100 ఏళ్ళు 200 అయ్యేసరికి ఏదన్నా మనిషి దేవుడు అయిపోతాడు. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఒక దేవుడు లెక్కే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళందరికీ కూడా ఆ రోజు ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా కూడా సాయం చేయాలని ఏకైక ఉద్దేశంతో ఆనాడు రైతులకు కానీ హార్స్ పవర్ విద్యుత్ 50 రూపాయలకి ఇవ్వడం కానీ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చి రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త నడవడి. అంటే ఒక రీజనల్ పార్టీ వెళ్ళి ఒక ఢిల్లీ నడిబొట్టిన జెండా పాతగలదని ఏకైక ఆ రోజుల్లో చూపెట్టిన ఏకైక దమ్మున్న నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అదే ఈ రోజు మనం చూసుకుంటే ఆయన వేసిన ఒక స్టెప్, ఒక విత్తనం ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విడదీసేసామని చెప్పి కొంతమంది విర్రవీగుతున్న సమయంలో కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ శాసిస్తుంది అంటే అది నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లారు. దాన్ని తీసిపోగా ఏమాత్రం కూడా దాన్ని తక్కువ చేయకుండా ఈరోజు నారా లోకేష్ గారు మొట్టమొదట ఈరోజు కార్యకర్తలకు సంక్షేమం గురించి కానీ కార్యకర్తల బాగు గురించి కానీ నందమూరి తారక రామారావు గారి ఆశయం ఏదైతే ఉందో అంటే కార్యకర్తలు అనేవాళ్ళు పట్టు కొమ్మలు లాంటి వాళ్ళని మనం కాపాడుకుంటేనే ఈ పార్టీ కాపాడుకుంటామని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏదైతే నినాదాన్ని ఇచ్చారో ఈ రోజు 1,50,000 పైన సభ్యత్వాలు చేసి నారా లోకేష్ గారు రికార్డ్ స్థాపించారు. అది చరిత్రలో ఎప్పుడు జరగలేదు తెలుగుదేశం పార్టీకి. మొన్న నేషనల్ పార్టీలు చెప్తున్నాయి ఇండియా మొత్తం కూడా మాకు 1,00,00,000 అయింది, 1,80,00,000 అయ్యాయి. కానీ ఒక రీజనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అది విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇక్కడ కలిపిన తర్వాత ఈ రోజు 1,50,000 సభ్యత్వాలు జరిగిన ఏకైక దమ్మున్న పార్టీ ఈ రోజు ఇండియాలో రీజనల్ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అది నారా లోకేష్ గారి వల్ల జరిగింది. నారా లోకేష్ గారు నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎంతో మంది కార్యకర్తలు ఈ రోజు సంతోషిస్తున్నారు. ఈరోజు ట్విట్టర్లో కానీ మన ఎక్స్లో కానీ ఎక్కడైనా చూసుకున్నా కానీ
ఎవరన్నా ఒక మెసేజ్ పెట్టినా కూడా ఇమీడియట్గా ఆయన స్పందించడం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మరియు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం పార్వతీపురంలో స్వచ్ఛాంధ్ర పేరుతో నిర్వహించిన పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు తప్పనిసరిగా పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీలలో కూడా పరిశుభ్రత పట్ల కూడా దృష్టి సారించి ఆరోగ్యకరమైన గ్రామాలను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. ఎమ్మెల్యే విజయచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచితే మన పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ గా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పాతపట్నం మండల కేంద్రంలో యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తెచ్చిన మహానీయుడు ఎన్టీఆర్. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ అన్న ఎన్టీఆర్ నినాదాలతో మహానీయుడిని స్మరించుకున్న అనంతరం ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ అని, అలాగే సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి నిజాయితీ గల నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో 5 మండలాల అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో పలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గోలుగొండలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలిగర్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఏఎల్పురం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ తారక వేణుగోపాల్, పెట్ల నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాత కృష్ణాదేవిపేట గ్రామంలో మువ్వల బుజ్జ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. సిహెచ్ నాగాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొమిర గ్రామంలో తెలుగు యువత అధ్యక్షుడు కర్రి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. పాలకపాడు గ్రామంలో మాజీ సర్పంచ్ రామన్న ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది నందమూరి తారక రామారావు అని, ఆయన పార్టీ పెట్టింది పేదవాళ్లకు గూడు కూడు గుడ్డ ప్రతి ఒక్కరికి ఉండాలని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవారికి ఎంతో సేవలందించారని తెలిపారు. మహిళలకు పురుషులతో సమాన హక్కులు కల్పించింది ఒక ఎన్టీఆర్ రామారావు అని గుర్తు చేశారు. ఆయన మనకు భౌతికంగా లేకపోయినా ఆయనను స్మరించుకుంటూనే ఉంటున్నామని, ఆయన చేసిన సేవలు ఈ తరానికి ప్రతి ఒక్కరూ తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొంప వాసు, పాపారావు, సేనాపతి వరహాల బాబు, అప్పన సత్యబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరూ కూడా పేరుపోయిన నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత టోటల్గా
తెలుగువాడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉండాలనేది మనందరికీ నేర్పిన వ్యక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో మన చిన్నతనంలో పంచికట్టు నాయకులు ఏదో చెప్తే ఆ ఊరు గ్రామస్తులు ఓట్లు వేయడం అలాగేలాగా జరిగేది. ఈ యువతరాన్ని కానీ అన్ని రకాలుగా మోటార్ ఫీల్డ్ కానీ రైతాంగాన్ని కానీ అన్నీ సమకూర్చుకొని మరి పార్టీ ఏం మొత్తాన్ని అయితే పెట్టాడో ఎన్టీ రామారావు గారు మరి ఆయన పరిగెడతా ఉంటే చెయ్యెత్తు చేయకుండా తెలుగువాడు అన్న పాట పాడుతూ ఉంటే. నమస్కారం అండి, నా పేరు వరహాల బాబు. ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి నాగపురం కార్యకర్తలకు, నాయకులకు, అలాగే కుమారపురం నాయకులకు, పల్లావూరు నాయకులకి అందరికీ మరి స్వాగతం. అలాగే మరి ఈరోజు 29వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మరి ముఖ్యమంత్రి పదవి అంటే మరి దానికి వన్నె తెచ్చిన మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అని చెప్పాలి. మరి ఆ పదవే రామారావు గారి కోసమే ఆ పదవి పుట్టిందనే విధంగా ఆయన పరిపాలనా విధానం చేశారు. అలాగే ఆయన గురించి మరి ఎక్కువగా పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నారా అనే నిదర్శనంగా మరి ఆయన అప్పట్లో మరి తిండికి కూడు గోడ మరి రెండూ ఉండాలి, ప్రజలు జీవించాలి, పేద ప్రజలు జీవించాలి అనే ఉద్దేశంతో ₹2 కిలో బియ్యాన్ని పరిపాలన చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఇల్లునిచ్చి మరి పేద ప్రజల కోసం ఆయన రాజకీయాలు చేసి మరి పేద ప్రజలు రాజకీయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలు చెప్పడం జరిగింది. అలాగే ముఖ్య ఉద్దేశం ఇంకొకటి, స్త్రీ సమాన హక్కు అంటే ఇన్నాళ్ళ ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన ఆస్తి హక్కు ఉండాలనే ఉద్దేశంతో చట్టం కూడా చేయడం జరిగింది. ఇటువంటి సంక్షేమ పథకాలు చేసినట్టు నందమూరి రామారావు గారికి 29వ వర్ధంతి కార్యక్రమంలో మేము కూడా హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కుమారపురం నుంచి వచ్చినట్టు పెద్దలకు, పల్లవూరు నుంచి వచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై ఎన్టీఆర్. 29 సంవత్సరాలు అయింది. దీని సందర్భంగా మన నాగాపురం నుండి మనం చెప్పుకునేది ఏంటంటే, ఆయన మన తెలుగు ప్రజలందరికీ రాజకీయం అంటూ ఏంటి, రాజకీయాన్ని ఎలా చేయాలి, ప్రభుత్వం నుండి ఏమి వస్తుంది ఏమి రాలేదు అని ప్రజలందరికీ కూడా తెలియజేసిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అందుకోసం ఆయన సందర్భంగా మనము ఈరోజు 29వ వర్ధంతి సందర్భంగా మన గ్రామ ప్రజలందరూ పిలుపు ఇచ్చినంత మేరకు ఎంత అద్భుతంగా ఇక్కడికి మన ఎన్టీఆర్ విగ్రహానికి ఇంతమంది చేరినందుకు నాకు చాలా సంతోషకరము. ఆయనకి నివాళులు అర్పించుకుంటూ నేను ముగిస్తున్నాను. నట వీరుడు, నట ధీరుడు, నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు ప్రజల ఆశాజ్యోతి, తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని రంపచోడవరం నియోజకవర్గ ప్రధాన కేంద్రం స్థానిక అంబేద్కర్ కూడలిలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి రంపచోడవరం శాసనసభ్యురాలు ఎం శిరీషాదేవి, ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఎం విజయభాస్కర్ మరియు మాజీ శాసనసభ్యులు చిన్నంబాబు రమేష్ సంయుక్త ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శిరీషాదేవి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పి మోహన్, మాజీ మండల అధ్యక్షులు అడబాల బాపిరాజు, మాజీ సర్పంచ్ వై నిరంజనీ దేవి, సలాది బాపిరాజు, జనసేన పార్టీ అధ్యక్షులు పి శ్రీనివాసరావు, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు వీరబాబు, చెల్లన్న దొర, చోటు పెద్దకాపు, సురేష్, ఎస్ రాజు, సత్యవతి, గణపతి, రాంబాబు, అబ్బులు, మీరా పెంటమ్మ, అప్పారావు, రవి, వీరబాబు, అన్నారావు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారికి 29వ వర్ధంతి సందర్భంగా ఇవే మా యొక్క ఘన నివాళులండి. ఈయన ఒక రాజకీయ నాయకుడుగాను, అదేవిధంగా ఒక కథానాయకుడిగా మనందరికీ కూడా తెలుసు. ఒక కథానాయకుడిగా ఎన్నో పాత్రలు పోషించి ఎన్నో వేషాలలో అలా ఇమిడిపోయేటువంటి వ్యక్తి. అట్లాగే తెలుగు ప్రజల హృదయాల్లో ఒక చిరస్థానం సంపాదించుకున్నటువంటి గొప్ప మహనీయుడు మన ఎన్టీ రామారావు గారండి. దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ఒకసారి సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజలకు ఏదో ఒక విధంగా న్యాయం చేయాలి, ఆదుకోవాలనే దృక్పథంతో తన తోటి నటులందరితో కలిసి జోలపట్టి మరి ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసినటువంటి వ్యక్తి. అప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా
మన తెలుగు ప్రజలకి ఎంతో అగౌరవం అదేవిధంగా అమర్యాద జరుగుతుందనే దృక్పథంతో తెలుగుదేశం పార్టీని 82 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. తెలుగు ప్రజల తెలుగు ఆత్మగౌరవం అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందండి. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎంతోమంది గిరిజనులకు, పేద ప్రజలకు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా దోహదపడాలి, సహాయం చేయాలనే దృక్పథంతో మన ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. దానిలో 9 నెలల సమయంలోనే ఒక ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేపట్టినటువంటి గొప్ప మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. దానిలో భాగంగానే పేదలకు పక్కా గృహాలు, అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం, తక్కువ ధరకే చేనేత వస్త్రాలు కూడా అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, దేశంలోనే సంక్షేమ అభివృద్ధిని అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఎన్టీ రామారావు గారండి. ఆయన చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి సేవలు మరవలేనివి. ఆయన స్ఫూర్తిదాయకంగా మనము, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. ఆయన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉంది. ఆయన శిష్యులుగా మనము, మనందరం, ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటి సేవలు మరవలేము. ఎప్పటికీ మన తెలుగు వారి హృదయాల్లో ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు, గొప్ప పనులు అన్నీ కూడా ఎప్పుడు కూడా మనందరికీ నిలిచే ఉంటాయి. మరొక విషయం చెప్పాలి, మన గిరిజన ప్రాంత ప్రజలు ఒక నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. చదువుకొని కూడా కనీసం ఉద్యోగాలు కూడా సంపాదించలేని పరిస్థితుల్లో ఉన్నారని గమనించి మన ఎన్టీ రామారావు గారు మన ప్రాంతానికి వచ్చి 10th పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అన్ట్రైన్డ్ టీచర్గా వాళ్ళని నియమించి ఉద్యోగం ఇచ్చిన తర్వాత వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆ యొక్క టీచర్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కేవలం చిరుధాన్యాలు పండించేటువంటి మన గిరిజనులకి ఈ చీడుమావిడి తోటలు కూడా ఇచ్చి, మొక్కలు ఇచ్చి, అవి పెంచడానికి బియ్యం, రగ్గులు ఇచ్చి మరి ఆ తోటల ప్రోత్సాహానికి ఎంతగానో ప్రోత్సహించినటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఆయన పెట్టినటువంటి భిక్ష ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే నా కొడుకు ఉద్యోగం చేస్తూ ఉన్నానంటే ఎన్టీ రామారావు గారి యొక్క దయ వల్లే. ఈరోజు కడుపు నిండా మేము అన్నం తింటా ఉన్నామండి, ఈ చీడుమామిడి తోటలు, ఈ పిక్కలు అమ్ముకొని బ్రతుకుతా ఉన్నామని చెప్పినటువంటి రోజులు ఈరోజు మన గిరిజనులు, మన ప్రాంత ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితులు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలు స్మరించుకుంటూ ఆయనకు ఇవే మా యొక్క ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. హాస్పిటల్కి వెళ్ళాలా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు ప్రారంభించిన వివిధ జిల్లాల కలెక్టర్లు. గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. కొత్తపేట బస్టాండ్ సెంటర్లో యుగ పురుషుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు. ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చిన శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి. కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో హెల్మెట్ ప్రాధాన్యత వివరించిన జునైద్ అహ్మద్ మౌలానా. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన ఉత్తరాంధ్ర చర్చ వేదిక. గత 3 సంవత్సరాలుగా అనేక మంది చేస్తున్న ఉద్యమానికి న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేసిన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.